వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవానీ. నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా రసము, సాంబారు ఏది చేసినా దొండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, కారం పొడి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, ధనియా పౌడర్, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. కొత్తిమీరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1/2 కేజీ దొండకాయ లేతది తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రైలోకి పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. రసమైనా, సాంబార్ అయినా, పచ్చిపులుసు అయినా ఏది చేసుకున్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మూత తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పును వేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ధనియాల పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనకు దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ దొండకాయ ఫ్రై ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ దొండకాయ ఫ్రై మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.